వెల్కమ్ టు మెగానైన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆయన ఓ మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్, 3 నియోజకవర్గాలలో ఎంతో పట్టున్న వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం నానా విధాలుగా ప్రయత్నించాడు. ఒక సమయంలో ఉదయగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా నియమించారు వైసీపీ పెద్దలు. ఇక పోటీ చేయటమే తరువాయి అనుకున్న తరుణంలో మరొక ఇన్ఛార్జిని అక్కడ పెట్టి అతనిని నిరాశపరిచారు. పోనీ వేరే చోటైనా ఇన్ఛార్జ్ ఇస్తారనుకుంటే అది లేదు. అవసరానికి ఆయన్ని బాగా వాడుకున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారు. చివరకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది లేదని నిర్మోహమాటంగా చెప్పేశారు. దీంతో వైసీపీకి తన సత్తా చూపించాలని డిసైడ్ అయిన ఆ నేత గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి 3 నియోజకవర్గాల్లో సైకిల్ విజయం వెనుక కీలక వ్యక్తిగా మారారు. ఇంతకీ ఎవరాయన? వాచ్ ది స్టోరీ. మెట్టుకూరు ధనుంజయ రెడ్డి. ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త. సొంత నియోజకవర్గం ప్రస్తుతం ఆనం రామానారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు. 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఇక అప్పటి నుండి వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో కీలక వ్యక్తిగా మారారు. తనకున్న ఆర్థిక అంగబలంతో ఖచ్చితంగా తన ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అనుకున్నారు. వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఏదో ఒక సీటు నుంచి టికెట్ పక్కా అని భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఉదయగిరి నియోజకవర్గ అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేయడంతో ఆ టికెట్ ధనుంజయ రెడ్డికే అని వైసీపీ పెద్దలు మాట కూడా ఇచ్చారట. దీంతో ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలను ధనుంజయ రెడ్డి చుట్టేశారు. అప్పట్లో వైసీపీ అభివృద్ధి గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించారు. భారీగా ఖర్చు చేస్తూ పార్టీని పరుగులు పెట్టించాడు. అయితే ఉదయగిరి టికెట్ మేకపాటి కుటుంబానికి ఇస్తామన్న వైసీపీ అధిష్టానం వెంకటగిరి సీటు ఇస్తామని ప్రామిస్ చేసింది. అయితే అక్కడ వైసీపీ అధిష్టానం మేకపాటి ఫ్యామిలీకి టికెట్ ఇవ్వడంతో వెంకటగిరి టికెట్ ఆశించాడు. అయితే ఇది కూడా బూమ్రాంగ్ అయింది. ఆ టికెట్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఇచ్చింది వైసీపీ అధిష్టానం. వైసీపీ చర్యలతో మండిపడ్డ ధనుంజయ రెడ్డి వైసీపీని జిల్లాలో దెబ్బతీయాలని డిసైడ్ అయ్యారు. జగన్ పార్టీని వదిలి టీడీపీలో చేరారు. అప్పటి నుంచి వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో రేసు గుర్రంలాగా టీడీపీని పరుగులు పెట్టించాడు. ఈ 3 చోట్ల కూడా తెలుగుదేశం విజయం వెనక కీలకంగా మారారు. అంతేకాదు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం వెనుక కూడా మెట్టుకూరు ధనుంజయ రెడ్డి కీలకంగా మారారు. తనను దూరం చేసుకున్న వైసీపీకి చుక్కలు చూపించారు ధనుంజయ రెడ్డి. ఆయన సత్తా ఏంటో అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు రెండోసారి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవి ధనుంజయ రెడ్డికి అప్పగించారు. తెలుగుదేశం పార్టీలోకి లేటుగా వచ్చిన లేటెస్ట్ నేతగా మారిన ధనుంజయ రెడ్డి నిబద్ధతకు, నిజాయితీకి, కష్టానికి చంద్రబాబు నాయుడు కానుక ఇచ్చినట్లు జిల్లా ప్రజలు భావిస్తున్నారు. అంతేకాదు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఏదో ఒక సీటు నుంచి పోటీ చేసే అవకాశం ఖచ్చితంగా ఇస్తానని చంద్రబాబు హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.